నమస్తే అందరికీ. తెలంగాణలో గత నెల 2 నెలల నుంచి కూడా బీసీ రిజర్వేషన్ నుంచి చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల మొన్న క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఆర్డినెన్స్ని జారీ చేసింది. ఏదైతే బీసీకి సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించాలంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దీన్నే ఆర్డినెన్స్ ద్వారా మేము ప్రవేశపెట్టబోతున్నాం అన్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనిపైన చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించడం చాలా కష్టమే అంటూ కూడా కొంతమంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు మాజీ స్పోర్ట్స్ బీసీ కమిషన్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ అని ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఎట్లా చూస్తారన్న, ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది, దీని ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేయవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారన్న? ఇది ఆర్డినెన్స్ కాదు, బీసీల మీద ఆర్డిఎక్స్ ఇది. ఇప్పుడు మొత్తం బీసీల హక్కుల్ని, బీసీల రిజర్వేషన్లను, 42% హామీని ఎగ్గొట్టేందుకు, మొత్తం స్థానిక సంస్థల్లో బీసీల నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు రేవంత్ రెడ్డి ఒక కాన్స్పిరసీగా 2 ఏళ్ల పాటు నడిపించిన తంతంగం ఇదంతా కూడా. అది నిన్న మనకు బట్టబయలు అయిపోయింది. వాళ్ళు 2 ఏళ్లుగా ఏ విధంగా కూడా శాస్త్రీయమైన ప్రక్రియను అనుసరించకుండా అనేక మందిని చెప్పినాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏ విధంగా చేస్తే బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందో, 42% రిజర్వేషన్ కల్పిస్తామని మీరు నమ్మించి హామీ ఇచ్చి బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో పెద్ద సభ పెట్టి లక్షలాది మంది బీసీలను నమ్మించి అధికారంలోకి వచ్చింది కదా. ఆ హామీని నిలబెట్టుకోండి. నిజంగా మీరు ఇచ్చిన హామీ నెరవేరితే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేరితే, బీసీలకు న్యాయం జరిగితే సంతోషపడేది బీఆర్ఎస్ఏ. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు పడాలని కోరుకొని అనేక సలహాలు బాధ్యతాయుతమైన విపక్షంగా అధికార పార్టీకి ఇచ్చినాం. కానీ ఒక్క సలహా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటించలేదు. పోనీ బీఆర్ఎస్ పార్టీ మీద మీకు కక్ష ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీకు నచ్చట్లేదు. బీసీ మేధావులు చెప్పారు కదా, స్వయంగా రేవంత్ రెడ్డి గారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారితో, ప్రొఫెసర్ తిరుమలి గారితో, జస్టిస్ ఈశ్వరయ్య గారితో, ఇట్లా అనేక మంది బీసీ మేధావులతో, నిపుణులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. మొదట్లో గవర్నమెంట్ వచ్చిన మొదట్లో ఈ రిజర్వేషన్ల అంశం మీద వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పినారు. ఏ విధంగా ప్రభుత్వం అడుగులేస్తే, ఏ విధమైన చర్యలు చేపడితే అది శాస్త్రీయంగా ఉంటుంది, న్యాయస్థానంలో నిలబడే అవకాశం ఉంటుందని చెప్పి స్పష్టంగా రేవంత్ రెడ్డికి వివరించినారు. కానీ వాళ్ళు కూడా ఇవాళ మొత్తుకుంటా ఉన్నారు కదా. ఒక్క సలహా పాటించలేదు, నిపుణుల సలహా పాటించలేదు, మేధావుల సలహా పాటించలేదు, విపక్షాల సలహా పాటించలేదు, బీసీ సంఘాల సలహాలు పాటించలేదు. మొత్తంగా ఎవరి సలహాలు కూడా పాటించకుండా బుల్డోజర్ చేసుకుంటూ ఒక అన్యాయమైన ప్రక్రియను, అశాస్త్రీయమైన ప్రక్రియను, రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియను, గతంలో న్యాయస్థానాల తీర్పులకు భిన్నమైన ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. మనం అది చూసినాం కదా. మనము సర్వేని ఎంత అశాస్త్రీయంగా జరిపినారో చూసినాం. సకల జనుల సర్వే డేటాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించిన సర్వే డేటాకు మధ్య 20 లక్షల మంది బీసీలు ఎగిరిపోయినారు, 20 లక్షల మంది బీసీలు తగ్గిపోయినారు. అంటే బీసీలు 20 లక్షల మంది బీసీలు చనిపోయినారా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? మరి ఓసీల్లో 16 లక్షల మంది ఓసీలు పెరిగినారు. ఓసీలేమో పెరిగినారు, బీసీలేమో తగ్గినారు. ఎస్సీల్లో 22 లక్షల మంది ఎస్సీలు తగ్గినారు. ఇది ఇంత అన్యాయమా? ఇంత అశాస్త్రీయంగా సర్వే లెక్కలు సేకరించినారు. అది కూడా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సేకరించాల్సిన సర్వే లెక్కల్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారానో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారానో కాదు సేకరించాల్సింది. గతంలో అనుభవాలు ఉన్నాయి మనకు. మహారాష్ట్రలో ఇదే ఆ రాష్ట్ర ప్రభుత్వము మహారాష్ట్రలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే జరిపిస్తే ఆ సర్వే చెల్లనేరదు. ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్వహించిన సర్వేకి మాత్రమే శాస్త్రీయత ఉంటుంది, శాంటిటీ ఉంటుంది, లీగల్ శాంటిటీ ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్వహించిన సర్వేను ప్రభుత్వాలు ట్యాంపర్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా కులాల లెక్కలు తారుమారు చేసే అవకాశం ఉంది. దీన్ని మేము ఒప్పుకోమని చెప్పి న్యాయస్థానాలు కొట్టేసినాయి కదా. అది ఉంది కదా, అనుభవం ఉంది కదా, అనేక రాష్ట్రాల అనుభవాలు ఉన్నాయి కదా. వాటన్నిటిని కూడా నువ్వు పట్టించుకోకుండా, చెప్తున్నా వినకుండా, పెడచెవిన పెట్టి అందరం చెప్తుంటే వినకుండా కావాలనే కుట్రబుద్ధితో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేసినాడు. ఆ సర్వేలో బీసీలనే లేపేసినాడు రేవంత్ రెడ్డి గారు. 20 లక్షల మంది బీసీలు లేపేసినాడు. సర్వే చేసినాము. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీలను ఈ విధంగా వాళ్ళు సర్వే చేయడం కావచ్చు, బీసీలకు న్యాయం చేసే దిశగా వాళ్ళ ఆ ప్రభుత్వం పోలేదు. మాకు చిత్తశుద్ధి ఉంది, బీసీలు అంటే గౌరవం ఉంది, బీసీలకి పెద్దపీట వేస్తామని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నారు కన్నా. వాళ్ళు సిగ్గుండాలి కదా మాట్లాడడానికి, సిగ్గుండాలి కదన్నా మాట్లాడడానికి. ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది గతంలో, 10 ఏళ్లలో ఏం జరిగింది, 10 ఏళ్లకు ముందు ఏం జరిగింది, 10 ఏళ్లకు ముందు 50 ఏళ్ల పాటు బీసీలు ఎంత దుఃఖపడ్డారు, ఎంత అవమానపడ్డారు, ఎంత ఆందోళనలో గడిపినారు, ఎంత అవస్థలు పడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీలు ఎంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పి కనీసం అర్థం చేసుకొని మాట్లాడాలి కదా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని నినాదాలు ఇచ్చినా నడుస్తుంది. కానీ నువ్వు వాళ్ళ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నావు కదా, సర్కారే నీ చేతిలో ఉంది కదా. కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడితే ఎట్లా? బీఆర్ఎస్ ఏం చేయలేదా? బీఆర్ఎస్ కదా 1000 గురుకులాలు పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో.
బీఆర్ఎస్ఏ కదా మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కీమ్ పెట్టి 500 మంది బీసీ విద్యార్థులను విదేశాల్లో చదివించింది. బీఆర్ఎస్ఏ కదా బీసీలకు అనేక రకాల అవకాశాలు ఇచ్చింది. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ కదా. జడ్పీ చైర్మన్లో బీసీలకు రిజర్వేషన్లు ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. సకల జనుల సర్వే నిర్వహించి బీసీల లెక్కలు ఎవరు సేకరించారు? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. దాంతోపాటు 34% బీసీల రిజర్వేషన్లు పెంచడానికి ప్రయత్నం చేసి ఒక జీవో తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అది అమలు చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళ మద్దతుతోనే కదా కొంతమంది కోర్టుకు వెళ్ళి దాన్ని కొట్టివేయించినారు. కోర్టుకు వెళ్ళి కొట్టివేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది కదా. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి మా రిజర్వేషన్లు పెంచే అవకాశాన్ని కల్పించనని చెప్పి మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది కదా. కానీ ఆ రోజు మోదీ ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్ గారు అంటే కక్ష. ఎందుకంటే ఆ మోదీ ఆనాడు చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండింది 2014-19 మధ్య. చంద్రబాబు నాయుడు కాదని మోదీ ఆ రోజు ఏం చేసే ప్రయత్నం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి అయితే నరేంద్ర మోదీ జేబులో ఉన్నాడు, ఆనాడు చంద్రబాబు జేబులో నరేంద్ర మోదీ ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ చెప్పిన మాట వినలేదు. కేసీఆర్ రిక్వెస్ట్ను నరేంద్ర మోదీ యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో ఒకవైపు ఏమో న్యాయస్థానాలు కొట్టేసినాయి, రెండో వైపు ఏమో కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. అట్లాంటి అనివార్య పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవాలి కాబట్టి 2018లో ప్రయత్నం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు పోయింది. కానీ దాన్ని నువ్వు అర్థం చేసుకోవా? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇక్కట్లు, న్యాయపరమైన చిక్కులు అవన్నీ ఉన్నాయి కదా. అవన్నిటి కూడా అధిగమించి మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు, జడ్పీ చైర్మన్లో రిజర్వేషన్లు, దాంతోపాటు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు, ఉన్నతమైన స్థానాలు, అనేక రకాల తొలి ఆర్థిక మంత్రి బీసీని చేసింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. తొలి శాసనసభ స్పీకర్ను బీసీని చేసింది కదా. తొలి శాసనమండలి స్పీకర్ను బీసీని చేసింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వము. కీలకమైన శాఖలకు మంత్రులుగా బీసీలు నియమించింది కదా. అనేక కీలకమైన పదవుల్లో బీసీలను కూర్చోబెట్టింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వము. దీన్ని నువ్వు ఇవాళ దాచేస్తే, దీన్ని నువ్వు పెద్ద నోరు వేసుకొని అరిస్తే ఇవన్నీ అబద్ధాలు అయిపోతాయా? రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా బుద్ధి ఉండాలి, ఇప్పటికైనా మారాలి, ఆయన అర్థం చేసుకోవాలి. తెలంగాణ సామాజిక పరిస్థితుల్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. దాన్ని పట్టించుకోకుండా అడ్డగోలుగా మాట్లాడుతా ఉన్నావు కదా. నీకు అవకాశం ఇచ్చింది కదా, నువ్వు చెయ్యి, నువ్వు చరిత్రలో నిలబడు. నీకు ఎవరు అడ్డుపడుతున్నారో చేయకుండా? నిన్ను 2 ఏళ్ల పాటు చేయకుండా నిన్ను ఆపింది ఎవరు? నేను చేయమనే వెంటబడ్డాం కదా. నువ్వు 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినావు. మరి ఎందుకు పెంచలే 6 నెలలు? 6 నెలల పాటు అంశమే టచ్ చేయలేదు కదా నువ్వు. బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత, ప్రశ్నించిన తర్వాత తీరిగ్గా ఏడాది తర్వాత నువ్వు ప్రక్రియ మొదలుపెట్టినావు. పట్టించుకోలే ఏడాది పాటు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని. సో నువ్వు మొదలుపెట్టిందన్నా చక్కగా చేయాలి కదా. చెప్తుంటే కూడా చక్కగా చేయకుండా అన్యాయమైన పద్ధతిలో సర్వే చేసినావు. ఫస్ట్ బీసీ కమిషన్ ద్వారా, బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి బీసీ కమిషన్తో జరిపించే ప్రయత్నం చేసినావు. ఇది తప్పు. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఉన్న తీర్పుకి ఇది విరుద్ధము. వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో వచ్చిన తీర్పుకి ఇది విరుద్ధము. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధము. ఇది నిలబడదు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే లోకల్ బాడీస్కు సర్వే చేయించాలి, లోకల్ బాడీకి ఎక్సైజ్ సంబంధించిన కమిషన్ ఎక్సైజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేసిన తర్వాత కదా నువ్వు డెడికేటెడ్ కమిషన్ ఇస్తావు. పోనీ ఆ డెడికేటెడ్ కమిషన్ అన్నా నువ్వు సరిగ్గా వాళ్ళకు నిధులు, విధులు, బాధ్యతలు అప్పచెప్పినావా? ఏకసభ్య కమిషన్ ఇచ్చినాడు. ఈ రాష్ట్రంలో 52% ఉన్న బీసీ జనాభాను మిగతా సామాజిక వర్గాలతో కంపారిటివ్ స్టడీ చేసి ఒక సైంటిఫిక్ రిపోర్ట్ ఇవ్వడానికి సంబంధించిన భూసాని కమిషన్, ఏకసభ్య కమిషన్ వేసినాడు. వేసుకపోయి ఆ కమిషన్ ఎడబడేసినాడు. బూరుగుల భవన్లో, మన బీఆర్కే భవన్లో ఒక మూలన, సంక్షేమ భవన్లో, మాసప్ ట్యాంక్లో ఒక మూలన పడేసినాడు. ఆ డెడికేటెడ్ కమిషన్కు నిధులు లేవు, ఆ డెడికేటెడ్ కమిషన్కు స్టాఫ్ లేదు, వాళ్ళు డీటీపీ ఆపరేటర్ని కూడా పెట్టుకోలేని స్థితిలో డెడికేటెడ్ కమిషన్ ఎక్సర్సైజ్ చేసింది. ఆ ఎక్సర్సైజ్ ఎట్లా సైంటిఫిక్గా ఉంటుంది? నువ్వు ఏం కోఆపరేట్ చేసావు డెడికేటెడ్ కమిషన్కు? జిల్లాలకు డెడికేటెడ్ కమిషన్ పోతే కలెక్టర్లు రాలేదు భూసాని కమిషన్ ముందు కోఆపరేట్ చేయడానికి. ఇంత అశాస్త్రీయంగా సర్వే చేసినావు. ఒకవైపు ఏమో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించి డెడికేటెడ్ కమిషన్కు సహకరించకుండా వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఆగమేఘాల మీద ఒక అన్సైంటిఫిక్ రిపోర్ట్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నది. దానివల్లనే ఇవాళ మేమందరం కూడా మొత్తుకుంటా ఉన్నాం. దాంతోపాటు నువ్వు GOMS నెంబర్ 49 ద్వారా భూసాని కమిషన్ లోకల్ బాడీస్కి వేసినావు. అదే భూసాని కమిషన్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు GOMS నెంబర్ 1 ద్వారా విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా అదే భూసాని ద్వారా కమిషన్ వేసి ఆయన ఫిబ్రవరి 27న కమిషన్ వేస్తాడట, మార్చి 6న నివేదిక ఇస్తాడట. అంటే వారం రోజుల్లోపు 52% బీసీల విద్యా, ఉద్యోగ, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి మిగతా వర్గాలతో కంపారిటివ్ స్టడీ చేసి బీసీల అండర్ రిప్రజెంటేషన్ను గుర్తించి నివేదిక ఇవ్వడం సాధ్యమా? వారం రోజుల్లోపు ఇంత ఎక్సర్సైజ్ చేస్తారా? ఒకటే వ్యక్తి ఒకరి నాయకత్వంలోనే 2 కమిషన్లకు ఒక వ్యక్తి నాయకత్వం వహించవచ్చా? ఇంత అన్సైంటిఫిక్గా, ఇంత గందరగోళంగా, ఇంత అర్ధరహితంగా నువ్వు ప్రక్రియను జరిపించి బీసీల నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేసినావు కదా. పోని బిల్లులు నువ్వు శాసనసభకు తీసుకొచ్చినావు. శాసనసభలోనైనా బిల్లుల మీద లోతైన చర్చ జరిపించినావా? మమ అనిపించినావు కదా. ఒక్కరోజు చర్చ,
మండలిలో అసెంబ్లీలో అవును. విపక్షాలు పట్టుబట్టినాయి కదా, మీరు గమనించారు కదా. చర్చిద్దాము ఈ బిల్లుల మీద సుదీర్ఘంగా లోతుగా చర్చిద్దాము 2-3 రోజులు అని చెప్పి విపక్షాలు అడిగితే బుల్డోజ్ చేసుకొని చర్చించకుండా ఒకటే రోజు 2 హౌజులలో పెట్టి మమ అనిపించినట్టు. అయినా సరే ఈ ప్రక్రియ ముందు పడాలని విజయవంతం కావాలని కోరుకున్నాం, సహకరిస్తామని చెప్పిన నిండు సభలో బీఆర్ఎస్ చెప్పింది నువ్వు ఏ ప్రయత్నం చేసినా సహకరిస్తామని. కానీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులేసిందా? చేయలేదు కదా. ఏ రోజు కూడా ఆ దిశగా అడగలేదు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోతా అన్నది, తీసుకుపోలేదు అఖిలపక్షాన్ని. ప్రతి మోదీని కలుద్దాము, మోదీ మీద ఒత్తిడి తెద్దాము, మోదీ మెడలు వంచుదాము, అఖిలపక్షాన్ని తీసుకుపోతా అని చెప్పి అసెంబ్లీలో నువ్వు గప్పాలు కొట్టినావు కదా. మరి ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు? నీకు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు కదా. నీ మొహానికి ఏనాడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి 2 హౌజుల్లో ఏకపక్ష మేమందరం కలిసి అన్ని అఖిలపక్షము సంపూర్ణ మద్దతుతోని బిల్లులను పాస్ చేసినాము, ఆమోదించు అని చెప్పి 9th షెడ్యూల్లో పెట్టని చెప్పి ఒక్కరోజున మోదీని కలిసినావని, మోదీ మీద ఒత్తిడి తెచ్చినావా ఢిల్లీలో? ఏ చూపిను మోదీని కలిసి ఒత్తిడి చేసింది? నువ్వు ఒక ముఖ్యమంత్రి ఒక లెటర్ రాసినావా నరేంద్ర మోదీకి? ఏం చేయలేదు కదా. ఢిల్లీలో ఒక ఫాస్ట్ ధర్నా పెట్టి నువ్వు కొంతమంది ఎంపీలను తీసుకొని పోయి హడావిడి చేసి బీసీ సంఘాల ధర్నా పెట్టించి నువ్వేదో గొప్పాలు నరికినావు. కానీ తీసుకుపోవాల్సింది బీసీ సంఘాలనా అఖిలపక్షాన్నా? అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి కదా, తీసుకుపోయి మోదీ మీద ఒత్తిడి చేయాలి కదా. మరి ఆ ప్రయత్నం నువ్వు ఎందుకు చేయలేదు? చేయకుండా మోసం చేసి ఎవరి మీద నిందలేసి ఇవాళ మళ్ళీ వాళ్ళ మొదటికి వచ్చి పటేల్ వచ్చి మొదలు పెట్టాను ఒక సామెత ఉన్నట్టు మళ్ళా మొదటికి వచ్చి వాళ్ళ నువ్వు ఆర్డినెన్స్ కథ చెప్తా ఉన్నావు. ఇది ఎంత దుర్మార్గం. అంటే దీన్ని మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారన్న, మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిరసన తెలిపారు. కానీ కొంతమంది బీసీ అగ్రనేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వాళ్ళకి మర్యాదపూర్వకంగా సంస్కారం ఏదైతే పూలగుచ్చి ఇచ్చి మీరు ఆర్డినెన్స్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం అన్నట్టుగా వారు నిన్న మర్యాదపూర్వకంగా కలిసారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మీరు వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు అది ఆవేదనకరం, అది బాధాకరం, అది శోచనీయం. మాకే ఆశ్చర్యం ఇస్తూ ఉంది. బీసీ సంఘాలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. సంఘాలు ప్రజల వైపు నిలబడాలి, బాధితుల వైపు నిలబడాలి, వాళ్ళ వైపు ఉండి పోరాటం చేయాలి, ప్రభుత్వాలను నిరంతరం ప్రశ్నిస్తూ ఉండాలి. ప్రభుత్వం చేసే ప్రతి పనికి చప్పట్లు కొడితే సంఘం అయిపోదు కదా. అర్థం చేసుకోవాలి కదా ఏ వైపు ఈ ప్రక్రియ నడిపిస్తున్నాడు, ఏం తప్పులు చేస్తున్నాడు, ఆ తప్పుల్ని ఎత్తి చూపి ఆ లోపాలను ఎత్తి చూపి సరైన దిశలో ప్రభుత్వం నడిచే విధంగా ఒత్తిడిగా పనిచేయాలి. కానీ అట్లా చేయకుండా ఇట్లా చేస్తే ఎట్లా? అది సన్మానాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిగ్గుండాలి కదా, ఆ శాల్వాలు కప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. అవి సన్మానాల సంబరాలు ఎందుకు, సన్మానాలు ఎందుకు? ఏం జరిగిందని ఇంకా ఆర్డినెన్సే రాలేదు, ప్రకటించింది అంతే. క్యాబినెట్ అప్రూవల్ చేసి ప్రకటించారు, అది ఆర్డినెన్స్ కూడా రాలేదు. ఇంకా ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి క్యాబినెట్ చెప్పింది, కానీ గవర్నర్ ఆమోదించొద్దా? ఇదే గవర్నర్ ద్వారా నువ్వు 2 బిల్లుల్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపినావు. రాష్ట్రపతి దగ్గర 2 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. గవర్నర్కు ఉండే విచక్షణ అధికారాలు రాష్ట్రపతికి ఉండే విచక్షణ అధికారాలు తెలియదా? రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో బిల్లులు ఉన్నప్పుడు ఇదే బీసీ రిజర్వేషన్ల అంశం మీద దాని మీద రాష్ట్రపతి ఇంకా ఆమోదం కానీ లేకపోతే అభ్యంతరం కానీ రిజెక్ట్ కానీ చేయకముందే, దాని మీద ఏ డెసిషన్ రాకముందే అది పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ అదే అంశం మీద ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదిస్తాడా? అవకాశం ఉందా? అదే ఆశ్చర్యం, ఇదే ఆవేదన మా అంతా కూడా. ఇప్పటికైనా బీసీ సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు బీసీల వైపు నిలబడండి, అర్థం చేసుకోండి జరుగుతున్న కుట్రను. రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రను అర్థం చేసుకోండి. బీసీలకు అన్యాయం చేయడానికి అడుగున రేవంత్ రెడ్డి కదిపిన పావులు ఇప్పటికీ రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర, మోసం, దగ, దీన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సర్వేను సైంటిఫిక్గా చేయలేదు. అంతేందుకు జస్టిస్ ఈశ్వరయ్య గారు, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ చేసిన జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్తా ఉన్నారు, ఏ సర్వే చేయడానికి వచ్చినా నా ఇంటికి రాలే, నా వివరాలు సేకరించలేను. మా ఇంటికి కూడా రాలే. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, నా ఇంటికి రాలేదు సార్, నా వివరాలు సేకరించలేదు. నేను రాష్ట్ర మాజీ బీసీ కమిషన్ సభ్యుని, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా చేశా, సమాజంలో అంతో ఇంతో కొంత చైతన్యంగా ఉండేవాళ్ళం. మా ఇంటికే రాలే. మీ గల్లీలో మీరు ఎవరిళ్ళన్నా ఎంక్వైరీ చేయండి, మా గల్లీకే రాలే సర్వే వాళ్ళు. మరి ఇదేం సర్వే? అదేం ఆ సర్వే ఎట్లా సైంటిఫిక్ అవుతుంది? ఆ కమిషన్లు ఎట్లా సైంటిఫిక్ అవుతుంది? మీరు అర్థం చేసుకోవాలన్నా బీసీ సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. న్యాయస్థానాలు చాలా లోతుగా పరిశీలిస్తాయి. జరిగిన స్టడీ సైంటిఫిక్గా జరిగిందా, జరిగిన సర్వే సైంటిఫిక్గా జరిగిందా, కమిషన్లు తీసుకున్న రీసెర్చ్ మెథడాలజీ సైంటిఫిక్గా ఉందా, కమిషన్ తీసుకున్న సర్వీసెస్, నిపుణులు, కమిషన్ ఎంగేజ్ చేసిన నిపుణులు, కమిషన్ ఎంగేజ్ చేసిన స్టాఫ్ క్వాలిఫైడా, సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్స్ క్వాలిఫైడా, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, ఇవన్నీ పరిశీలిస్తుంది రేపు న్యాయస్థానాలు. మనం చూసినాం మహారాష్ట్ర ఉదంతంలో కానీ, బీహార్ ఉదంతంలో కానీ, మధ్యప్రదేశ్ ఉదంతంలో కానీ, తమిళనాడు ఎక్స్పీరియన్స్ కానీ, ఇన్ని రాష్ట్రాల్లో న్యాయస్థానాలు ఎంత లోతుగా వెళ్ళి పరిశీలించినాయో మనం చూసినాం. కానీ వీళ్ళ రీసెర్చ్ మెథడాలజీ ఏందో తెలియదు, వీళ్ళు ఏ నిపుణులు ఎంగేజ్ చేసుకున్నారో తెలియదు. ఏ ఎన్యూమరేటర్స్ ఎవరో చూసినాం కదన్నా మనము, అంగన్వాడీ వర్కర్స్, అన్క్వాలిఫైడ్, చదువుకోని వాళ్ళు. జిహెచ్ఎంసీలో అయితే జిహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్లను ఎంగేజ్ చేసి సర్వే ఫామ్ ఇచ్చి పంపించినారు. వాళ్ళకి ఏముంటుంది?
ఆ సర్వే ఫామ్లో సుదీర్ఘమైన వివరాలు 2-3 పేజీల వివరాలు, అర్థం లేని అవసరం లేని వివరాలు, సుదీర్ఘ వివరాలు సేకరించమన్నాడు. అది చదవడమే రాదు సర్వేకి వచ్చిన వాళ్ళకు, వాళ్ళే వివరాలు సేకరిస్తారు. అందుకే ఆ సర్వే ఒక బూటకం, కమిషన్ల పేరిట చేసిన నాటకము ఒక బూటకం. అడుగడుగున తప్పులు చేసింది కదా. ఎవరికి ఉండదండి, మాకు లేదా బీసీలకు న్యాయం జరగాలని? బీసీలకు న్యాయం జరిగితే మేము అంతకంటే మా జీవితంలో ఆనందం ఏముంటుంది? బీఆర్ఎస్ ఆనందపడుతుంది, బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులం అందరం కూడా ఆనందపడతాం. ఆ దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదన్నదే మా అందరి ఆవేదన, మా అందరి బాధ. నువ్వు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును కానీ, వికాస్ కిషన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసును కానీ, బీహార్లో జరిగిన అంశాలను కానీ, మధ్యప్రదేశ్లో జరిగిన అంశాలను కానీ, తమిళనాడులో జయలలిత ప్రభుత్వం అనుసరించిన మోడల్ని కానీ నువ్వు ఫాలో అయ్యి ఉంటే ఇవాళ కొంతైనా పరిష్కార మార్గం కనిపించేది. కానీ అవన్నీ కూడా ఫాలో కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇష్టానుసారం తీసుకొస్తా ఉన్నాడు. అందుకే మేము ఇవాళ అది ఆర్డినెన్స్ కాదు, ఆర్డీఎక్స్, బీసీల మీద, బీసీ రిజర్వేషన్ల మీద ఆర్డీఎక్స్. అది దాంతో బీసీలకు ఏం న్యాయం జరగదు. ఖచ్చితంగా రేపు న్యాయస్థానంలో కొట్టుకుపోతుంది ఆర్డినెన్స్. ముందే చెప్తా ఉన్నారు ఇది నడవదని చెప్పి. మరి ఏం చేస్తే ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా చేస్తే 42% రిజర్వేషన్ మనం తీసుకురావచ్చు అనే విషయాలు ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో బీసీ నాయకులందరం కూడా పలు దఫాలుగా సమావేశమై గతంలోనే చీఫ్ సెక్రటరీకి లాస్ట్ ఫిబ్రవరి 8న చీఫ్ సెక్రటరీ గారికి స్వయంగా కలిసి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సుదీర్ఘంగా చెప్పినాం ఎట్లా చేయాలన్నా, ప్రభుత్వం ఏ మోడల్ని అనుసరించాలి, ఎంత సైంటిఫిక్ ఎక్సర్సైజ్ ఉంటే సాధ్యమైతే అని చెప్పినాం. అది పట్టించుకోలేదు. డెడికేటెడ్ కమిషన్ కలిసి మా పార్టీ తరఫున వినతి పత్రం ఇచ్చినాం. ఆ వాటిలో కూడా ఏ అంశాన్ని కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంతిమ పరిష్కారం ఏంది తెలియదా నీకు? రేవంత్ రెడ్డి అంతిమ పరిష్కారం ఏందో నీ ప్రభుత్వానికి తెలియదా? ఏది అంతిమ పరిష్కారము? ఎందుకు నువ్వు తెలిసి ఈ దొంగ నాటకం ఆడుతా ఉన్నావు? దీనికి అంతిమ పరిష్కారము న్యాయస్థానాలు ఒప్పుకోవాలంటే అంతిమ పరిష్కారము 9th షెడ్యూల్లో చేర్చడమే కదా. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, నరేంద్ర మోదీ ప్రభుత్వం మెడలు వంచి 9th షెడ్యూల్లో చేర్చడమే అంతిమ పరిష్కారం కదా. మరి దాన్ని నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు? ఎవరి కోసం దాచిపెడుతున్నావు? ఏంది మీ దొంగాట? నీది బీజేపీది ఏం దొంగాట? బడేమియా చోటమియాది ఏంది దొంగాట? మీరు ఎవరి భుజాల మీద తుపాకులు పెట్టి ఎవరిని కాల్చదలుచుకున్నారు? అంటే నువ్వు పెట్టినట్టు, ఆయన గుంజుకున్నట్టు, మేము ఎవరో ఒప్పుకోనట్టు, ఎవరో అడ్డం పడుతున్నట్టు, ఈ డ్రామా అంతా తెలంగాణ ప్రజలకు ఈ డ్రామా సినిమా చూపెడదాం అనుకుంటే ఎట్లా రేవంత్ రెడ్డి? ఇది అర్థం కాదా? గతంలో అంటే ఎడ్డోళ్ళు, చదువుకోని వాళ్ళు, నిరక్షరాస్యులు ఉండేవాళ్ళు. ప్రతి కుటుంబంలో అక్షరాస్యులు అయినారు. ప్రతి కుటుంబంలో అక్షరాస్యత శాతం పెరిగింది తెలంగాణలో. 10 ఏళ్లలో తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. ప్రతి అంశాన్ని లోతుగా చూసే దృక్పథం అలవడింది తెలంగాణ ప్రజలకు. ఇది అర్థం కాదా? నువ్వేమేం చేసినావు అడుగడుగునా, ఎంత కుట్రలు చేస్తున్నావు అర్థం కాదా? ఎందుకు ఈ నాటకం? సిగ్గుండాలి. చాలవనట్లా కప్పించుకుంటావు నువ్వు. ఇంకా సరే, నువ్వు చెప్పిన ఆర్డినెన్స్ ఇంకా రాలే బయటికి, గవర్నర్ ఆమోదించలే. అయినా సరే ఒక ప్రకటనకే చల్వాలా, సంబరాలా, సన్మానాలా, స్వీట్లు తినిపించుకుంటారా మంత్రులు, పటాకులు కాలుస్తారా? ఏం జరిగింది బీసీలకు? ఏమొచ్చింది బీసీలకు? ఏం చేసావు నువ్వు బీసీలకు ఈ 2 సంవత్సరాల్లో? ఒక్కటే నువ్వు నిలబెట్టుకున్నావా? నువ్వేం చెప్పావు? ప్రతి ఏటా 20,000 కోట్ల బడ్జెట్ను నేను బీసీలకు అలకేట్ చేస్తా అని చెప్పినావు కదా. బీసీ ఉప ప్రణాళిక అమలు చేస్తా అని చెప్పినావు కదా. మరి ఎందుకు చేయలేను? పోయిన ఏడాదేమో 7,000 కోట్లు బడ్జెట్లో చూపించినావు. అవి ఎక్కడ ఖర్చు పెట్టినామో తెలియదు. మొన్న బడ్జెట్లోనేమో 11,000 కోట్లు చూపెట్టినావు. అది ఎక్కడ ఖర్చు పెడతావో తెలియదు. నిజంగా నువ్వు గత ఏడాది కేటాయించిన 7,000 కోట్లని నువ్వు ఖర్చు పెట్టుంటే 94 మంది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో ఎందుకు చనిపోతారు? ఎందుకు పస్తులు ఉంటారు? ఎందుకు కల్తీ నాసిరకం ఆహారం తింటారు? నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టినావు 7,000 కోట్లు? ఏ బీసీ సంక్షేమానికి ఖర్చు పెట్టినావు? బీసీలకు స్వయం ఉపాధి చూపించావా? బీసీ భవనాలు కడతా, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున బీసీ భవనాలు కడతా, ఆత్మగౌరవ భవనాలు కడతా అన్నావు. కట్టినావా నువ్వు ఎక్కడన్నా? బీసీలకు అనేక రకాల ఉపాధి మార్గాలు చూపించినాను. కుల వృత్తులకు వైభవం తీసుకొచ్చినావా? ఇట్లా ఒక్కట చాంతాడంత లిస్ట్ ఉంది నువ్వు చదివింది, నువ్వు ఇచ్చిన హామీల లిస్టు ఒక్కటన నెరవేర్చినవా? 3.5%, 52% ఉన్న బీసీలకు నీ బడ్జెట్లో కేటాయించింది ఎంత? 3.5%. సిగ్గుందా? నువ్వు మాట్లాడతావా? నీవా బీసీలకు న్యాయం చేసింది? నీవా బీసీలను ఆదుకున్నది? బీసీలను ఆదుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. అనేక కులాల సంక్షేమం కోసం విద్య మీద, వైద్యం మీద ఖర్చు పెట్టడంతో పాటు నేతన్నలకు దగ్గర నుంచి, గొర్రెల కాపర్ల దగ్గర నుంచి, గీతా కార్మికుల దగ్గర నుంచి 450 సంక్షేమ పథకాలను పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను అప్లిఫ్ట్ చేయడం కోసం, అణగారిన వర్గాలను అప్లిఫ్ట్ చేయడం కోసం. మనం చూసినాం కదా, గొర్రెల పంపిణీ, దాంతోపాటు చేప పిల్లల పంపిణీ, చేపల వృత్తిని ప్రోత్సహించడం, అనేక రకాల గీతా కార్మికులకు చెట్టు పన్ను రద్దు చేయడం దగ్గర నుంచి, ఆసరా పింఛన్లు ఇవ్వడం దగ్గర నుంచి అనేక రకాలుగా ఆదుకుంది బీఆర్ఎస్ పార్టీ కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. కనీసం చూసి నేర్చుకోవాలి కదా నువ్వు.
అంతకంటే గొప్పగా పేరు తెచ్చుకోవాలి కదా నువ్వు. నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు చరిత్రలో నిలబడే విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి కదా. కానీ అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలుగా బుల్డోజ్ చేసుకొని పోవడం, బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలనే కుట్రతోనే నీ బుట్రబుద్ధితోనే పనిచేయడం, ఇదా ప్రభుత్వం అంటే? ఇదా ప్రజాపాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా రైజింగ్ తెలంగాణ అంటున్నావు కదా నువ్వు? రైజింగ్ తెలంగాణ 2050 అంటున్నావు కదా. క్రషింగ్ తెలంగాణ చేస్తున్నావు నువ్వు. క్రషింగ్ తెలంగాణ చేస్తున్నావు నువ్వు. ఇవాళ రైజింగ్ తెలంగాణ కాదు, క్రషింగ్ తెలంగాణ. నువ్వు టార్చరింగ్ తెలంగాణ మోడల్ అనుభవిస్తా ఉన్నావు నువ్వు ఇవాళ క్రషింగ్ తెలంగాణలో అందరూ క్రష్ అవుతా ఉన్నారు కదా, అన్ని వర్గాల్ని బాధ పెడతా ఉన్నావు కదా. ఇప్పటికైనా చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారికి, మీరు మార్చుకోండి. మీ చేతిలో ఇంకా 3 సంవత్సరాల అద్భుతమైన సమయం ఉంది. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని, మీ నడకను సరి చేసుకొని, మీ వ్యవహార శైలిని సరి చేసుకొని, విపక్షం మీద కక్ష సాధింపు కాకుండా నేను నమ్మిన వాళ్లకు, నీకు నమ్మి ఓట్లేసిన వర్గాలకు, ప్రజలకు, నీ మీద విశ్వాసం ఉంచిన ప్రజలకు నీవు న్యాయం చేసే వైపు నీ ప్రభుత్వ వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా ఆవేదన అంతా బీసీలకు న్యాయం జరగాలని, అన్యాయం జరగొద్దని, బీసీలు మోసపోవద్దన్నదే మా ఆవేదన అంతా. దీన్ని అర్థం చేసుకోవాలి దయచేసి అందరూ కూడా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.